నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన బోంపల్లి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ తొర్రూరు పట్టణ కేంద్రంలో సర్వే నెంబర్ 513 వరంగల్ టు ఖమ్మంకి వెళ్లే జాతీయ రహదారికి పక్కన 452 గజాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, గతంలో నేను నా కుటుంబంతో కలిసి ఆ స్థలం వద్దకు వెళ్ళగా అట్టి స్థలం నాది అని మహమ్మద్ గఫర్ అతని కుటుంబ సభ్యులు నాపై దాడి చేయడం జరిగిందని, నా ఇంటి స్థలంలో 20 గజాల స్థలాన్ని వారు ఆక్రమించుకొని ఇల్లు నిర్వహించుకోగా నేను ఇట్టి స్థలంపై హైకోర్టుకు వెళ్ళగా కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రాగా నేను మున్సిపల్ శాఖ అధికారులను సంప్రదించగా అధికారులు గఫర్ ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్న స్థలాన్ని కూలగొడతామని హామీ ఇయ్యగా స్థలాన్ని ఆక్రమించుకున్న వారు నాపై దాడి చేయడానికి ప్రయత్నించగా నేను స్థానిక పోలీస్ స్టేషన్లో అతని కుటుంబంపై ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొంటూ అతని కుటుంబం నుండి నాకు ప్రాణహాని ఉందని తెలుపుతూ సంబంధిత పోలీస్ శాఖ అధికారులు వారి నుండి నన్ను కాపాడాలని వేడుకుంటున్నానని అన్నారు. నా పేరు బోంపల్లి లక్ష్మణరావు. నేను 2013లో తొర్రూరు మెయిన్ రోడ్డు కొద్దిగా వెనుకకు 452 గజాలు కత్రోజు సావిత్రి దగ్గర కొన్నాను. కత్రోజు సావిత్రి దగ్గర కొన్నాను. అప్పటి నుంచి వీళ్ళు గఫారు, రహిమా బేగము, సాబీరు, వీళ్ళు మహమ్మద్, వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక 5 వీళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టుకుంటా ఎప్పుడు పోయినా కూడా నేను అది చేస్తాంరా, నేను దాగొడతాంరా అన్నారు. అంటే నేను నా దాంట్లో ఒక 20 గజాలు నా వెనకకు వచ్చి కట్టిర్రు. ముందు వాళ్ళు కూలగొడితే కట్టినాక నేను పోయి అడిగితే నేను దాగొడతాంరా అది ఇది అని అంటే నేను హైకోర్టులో కేసు వేసినాను. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో నాకు కూలగొట్టమని వచ్చినాక కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు అటు ఇటు చేసి ఇంతవరకు అది కూడా చేయకుండా కంటెంప్ట్ కేసు వేసినాను. కేసు వేస్తే దాని మీద కూలగొడతానని కమిషనర్ చెప్పినాడు. కమిషనర్ చెప్పి నన్ను పిలిస్తే ఆడ కూర్చున్నాక వాళ్ళు వచ్చి నువ్వు ఎట్లా నువ్వు చేసినావు అది నన్ను అన్నారు. నన్ను అంటే కమిషనర్ అన్నారు. కానీ నేను కూలగొడతాము, ఎట్లా కూలగొడతాము, ఎట్టి పరిస్థితుల్లో అది కూలగొట్టేందుకు ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను కూలగొడతామని చెప్పిండ్రు. చెప్పినాక ఎట్లా కూలగొడతాం, నీ సంగతి చూస్తాం అది ఇదని నన్ను ఆడ ఈ సాబీరు వాళ్ళు వీళ్ళు మసూద్ అంటాడు వీళ్ళు అన్నారు. అన్నాక ఆమె ఏదేదో లొల్లి పెడితే నేను ఆ భయానికి నేను బయటకు వస్తే మిమ్మల్ని దాగొడతాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని దాగొడతాం, నువ్వు అయితే కూలగొట్టరాదు, మీరు ఎట్లా కూలగొడతారు, నేను వాడిని దాగొడతా అని నన్ను భయభ్రాంతులకు గురి చేసింది ఆమె. వాళ్ళని చూసుకొని నేను వెనక అమ్మ నా దగ్గరికి ఏడవుతుందని నేను బయటికి పోయి నేను వేరే దిక్కున ఉన్నా. వాళ్ళు నా ఎంబడి పడుతున్నారు మొన్నటి నుంచి కూడా. ఆ సాబీర్ అంటోడు కూడా గడుకోసారి స్కూటర్ మీద అటో ఇటో బండి మీద వచ్చుకుంటా నన్ను గమనించుకుంటా నన్ను ఏదేదో చేద్దామని చూసారు. ఇవాళ నేను పోలీస్ స్టేషన్ పోయి నేను అప్లికేషన్ ఇచ్చి నేను నా కంటెంప్ట్ కేసు అవి మొత్తము ఫైలు దాఖలు చేసి వాళ్ళకి ఇచ్చినాను. కమిషనర్ని పిలిచిండు, నన్ను ఇద్దరిని 2 పార్టీలను పిలిచినాక ఆయన ముందటినే దుర్భాషలు ఆడారు. మీరు ఎట్లా కూడగొట్టారు వాళ్ళు నేను రాగొడతా నన్ను బెదిరించి ఈ గఫారును వీడు సాబీరు వీళ్ళు ముగ్గురు కలిసి బెదిరిస్తున్నాను. ఇవాళ ఇచ్చిన నేను ఈ మసూద్ మీద, సాబీర్ మీద, ఈ గఫార్ మీద, రహిమా బేగం మీద, వాళ్ళ సాబీర్ వాళ్ళ తమ్ముడి మీద 5 మీద ఇచ్చేసి వాళ్ళతో ప్రాణహాని ఉన్నదని ఇచ్చిన నేను. గతంలో కూడా నన్ను 2 సార్లు మా ఇంటి మీదకి వస్తే అప్పుడు ఫైన్ కూడా కట్టిర్రు. వాళ్ళు కేసు పెడితే ఒక ఫైన్ కూడా కట్టిర్రు అప్పుడు 10 ఏళ్ల కింద. అది కూడా నా దగ్గర ఉన్నది. నేను ఈ బాధను నేను చూసుకుంటా. నేను అదంతా నేను వాళ్ళ ఇప్పుడు ఉన్నది ఒక కాపీ పెట్టమంటే నేను ఒక కాపీ కూడా నేను అది కంటెంప్ట్ కేసు కాపీ కూడా పెట్టినాక అది నీ మీదకి ఎట్లా వస్తుందా నేను చూసుకుంటాను అన్నాడు. ఇక నేను వచ్చి 20 గజాలల్లో కట్టిరు వాళ్ళ. హైకోర్టు నుంచి కూడా 20 గజాలు కూలగొట్టమని వచ్చింది. మొత్తమే కూలగొట్టమని వచ్చింది. ఆడ ముందు దాని గురించి నేను పోలేదు. ముందు వేరే వాళ్ళకి అమ్ముకునేది. అది కూడా ఆమె పేరు మీద లేదు. అది కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది. ఆమె పేరు మీద ఏది లేదు. ఏ కాగితాలు ఉన్నా కూడా నేను రెడీ అని నేను చెప్పిన. నేను ఆ కాగితాలు కూడా లేవు. 159 గజాలు ఒకటి పెట్టింది. అది ఇక్కడిది కానే కాదు, అది వేరే దిక్కుది ఇక్కడ పెట్టింది. అది 81ది డాక్యుమెంట్ పెట్టింది. ఆ 81 డాక్యుమెంట్లో కొన్నాక మళ్ళీ 82 ముందు ఉన్నది కదా, 82 చేయించుకున్నప్పుడు అందులో కూడా నేను కొన్న వాళ్ళ అవసరం వాళ్ళ పేరు పెట్టింది. అలా అద్దుల మొన్న కూడా 10 ఏళ్ల కింద ఏకాంతాన్ని చేయించినప్పుడు కూడా ఆడ కూడా నేను కొన్న వాళ్ళ భూమి పెట్టింది. ఆమెకు అద్దులలో కూడా ఏం లేదు. అద్దులే లేవాడ. లేకున్నా కూడా నన్ను న్యాయం జరగాలని నేను ఇన్ని తీరులో నేను ఎన్నోసార్లు నేను బాధపడుకుంటా నేను మీకు చెప్పిన ఆయన ముందు కూడా నీకేమన్నా ఉంటే నువ్వు కోర్టు నుంచి తెచ్చుకోమని చెప్పింది. ఆ ఎస్ఐ ముందట కూడా ఆ ఎస్ఐ కూడా ఇవ్వాలన్నాడు. కోర్టు నుంచి తెచ్చుకోమంటే మీరు నాకు ప్రాణహాని ఉన్నది కాబట్టి నాకు న్యాయం చేయాలని చెప్తున్నా. నేను ముందుగానే వాళ్ళు నన్ను హెచ్చరించినారు, నా ఎంబడి పడుతున్నారు వాళ్ళు. కాబట్టి మీరు నాకు సరైన న్యాయం చేయగలరని, నేను రక్షణ కల్పించాలని నేను కోరుతున్నాను.